మెగాస్టార్ అనగానే దాదాపు అందరూ తెలుగు ఆడియన్స్ కి చిరంజీవి గుర్తుకు వస్తాడు. అంతగా మెగాస్టార్ అనే పదం చిరంజీవికి చేరువైంది. అయితే కొందరు మెగాస్టార్ బిరుదు అనేది మరో సీనియర్ హీరో సుమన్ కి దక్కాల్సి ఉందని అంటూ ఉంటారు. 1980లో సుమన్ మరియు చిరంజీవి పోటాపోటీగా సినిమాలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి కొన్నాళ్ల పాటు సుమన్ ఇండస్ట్రీలో పైచేయి కంటిన్యూ అయితే ఖచ్చితంగా మెగాస్టార్ బిరుదు ఆయనకే దక్కేది. కానీ హీరోగా మంచి ఫామ్ లో ఉండగా ఆయనపై తప్పుడు కేసు బనాయించి జైల్లో పెట్టించారు అంటూ ఇప్పటికి కూడా చాలా మంది ఆరోపిస్తూ ఉంటారు. బ్లూ ఫిలిమ్స్ లో నటిస్తున్నాడు అంటూ సుమన్ పై తప్పుడు ఆరోపణలు చేసి కొందరు ఆయన్ను కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేశారు. దాదాపు 4-5 సంవత్సరాల పాటు ఆ కేసు నడిచింది. ఆ కారణంగా సుమన్ మెగాస్టార్ అవ్వాల్సి ఉన్నా కూడా కనీసం ఆ సమయంలో సినిమాల్లో అవకాశాలు రావడమే గగనమైంది. చివరికి ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాల్సి వచ్చింది. సుమన్ ని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి, ఆయన ప్లాన్ ప్రకారమే ఇరికించారా అన్నది ఇప్పటికీ సస్పెన్స్ గా మిగిలిపోయింది. అది 80 దశకం. తెలుగు చిత్రసీమలో కుర్ర హీరోలు స్టార్డమ్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్న రోజులవి. చిరంజీవి అనే కుర్రాడు బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు అంటూ కొంతమంది నిర్మాతలు చిరంజీవి డేట్స్ కోసం ఎగబడ్డారు. కరెక్ట్ గా అప్పుడే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఓ కుర్రాడు. పేరు సుమన్. బాగున్నాడు, మన సినిమాలో ఇతనే హీరో అన్నారు. అందుకు తగ్గట్టుగానే తక్కువ చిత్రాలతోనే సుమన్ కి ఎంతో గొప్ప క్రేజ్ దక్కింది. పైగా అందంగా ఉండేవాడు, చదువుకున్నవాడు, అన్నిటికి మించి మార్షల్ ఆర్ట్స్ లో బ్లాక్ బెల్ట్ ఉన్నవాడు కూడా. మొత్తానికి చిరంజీవికి పోటీగా వచ్చాడు అనుకుంటున్న సమయంలో ఓ అనుకోని సంఘటనతో అడ్డంగా ఇరుక్కున్నాడు సుమన్. పోలీసులు అరెస్ట్ చేశారు. పైగా సుమన్ కూడా 4 నెలలు జైల్లో ఉండి వచ్చాడు. అయితే సుమన్తో సినిమాలు చేసి పేరు డబ్బు సంపాదించుకున్న చాలా మంది ఆయన జైల్లో ఉన్నప్పుడు పట్టించుకోలేదని, కొందరు మాత్రం అప్పుడప్పుడు జైలుకొచ్చి పరామర్శించి వెళ్ళేవారని ఆయనకు బాగా తెలిసిన వారు చెప్తుంటారు. అయితే అలాంటి విపత్కర సమయంలో 2 హీరోయిన్లు మాత్రం సుమన్కు మద్దతుగా నిలబడ్డారు. సుమన్ చాలా మంచివాడని, అలాంటి పని చేశారంటే తాను నమ్మనని, దీని వెనక ఏదో కుట్ర ఉందంటూ హీరోయిన్ సుహాసిని స్టేట్మెంట్ ఇచ్చారు. సుమలత కూడా సుమన్కి మద్దతుగా నిలబడ్డారు. మెగాస్టార్ చిరంజీవి వల్లనే హీరో సుమన్ కెరీర్ నాశనం అయిందంటూ అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ విషయం పెద్దగా మారి అప్పట్లో సుమన్ ఫ్యాన్స్కి చిరు ఫ్యాన్స్కి మధ్య వారు కూడా నడిచింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ వివాదంపై హీరో సుమన్ క్లారిటీ ఇచ్చాడు. ఆ సమయంలో మా అమ్మ ఏడ్చింది, ఎంతో స్ట్రగుల్ అయింది. ఆ ఘటన వల్ల ఆమె చాలా కృంగిపోయింది. ఆమె బాధ నేను మరణించేంత వరకు నన్ను వెంటాడుతూనే ఉంటుంది అంటూ వెల్లడించారు సుమన్. ఇక్కడ ఎవరు చేశారన్నది తెలియదు. నేను దేనికో ఈ కర్మ అనుభవించాను. అలాగే తనకు ఎవరు చేసినా వాళ్ళు కర్మ అనుభవిస్తారు. అది ఎవరిని వదిలిపెట్టదు అంటూ షాక్ ఇచ్చాడు సుమన్. ఈ వీడియో గురించి మీ సలహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.